హాయ్ నమస్తే. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా అద్భుతమైన రెసిపీ అండి. చాలా ఖరీదైంది. చూడండి, కోడి తందూరి చికెన్ తయారు చేయబోతున్నానండి. చూడండి, కోడిని తీసుకున్నాం, శుభ్రం చేసుకున్నాం, ఘాట్లు పెట్టుకున్నాము. అలాగే ఇప్పుడు వాటర్లో 1 లీటర్ వాటర్లో నిమ్మకాయ బాగా పిండి అందులో ఉప్పు పసుపు వేసి కలిపానండి. ఉప్పు పసుపు వేసి వాటర్ని బాగా కలుపుకుని ఇందులో ఈ తందూరి చికెన్ కోసం ఈ కోడిని ఇందులో పెట్టి 1 గంట అలా వదిలేయాలండి. ఇలా వదిలేయడం వల్ల చాలా మనకి టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, కావాల్సిన పదార్థాలు: 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను అన్ని రకాల ఆకుల పొడి, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, 2 స్పూన్లు పసుపు తగినంత, తర్వాత గరం మసాలా 1 స్పూను, ఇవన్నీ వేసిండి పెరిగేసి గట్టిగా వాటర్ లేని పెరిగేసి కలిపేసానండి. 1 కప్పు. అలాగే 2 స్పూన్లు ఆయిల్ అండి వేసి శుభ్రంగా మనం ఈ మసాలా అంతా ఈ మన కోడికి బాగా పట్టించేయాలండి. గ్యాప్ లేకుండా లోపల పక్కల్ని అన్నీ మొత్తం పట్టించేసి అలాగే ఒక 6 గంటల సేపు అలా వదిలేయాలండి. అప్పుడే మనం పెర్ఫెక్ట్గా మనం అనుకున్న విధంగా చేతితో పట్టుకుంటే ఇలాగ స్కిన్ ఇలా పట్టుకోగానే మనకి చక్కగా వచ్చేస్తుంది. మొత్తం అప్లై చేయాలండి. బాగా అప్లై చేసి ఈ తందూరి చికెన్ మనం చేసుకోవడంలోనే ఉంటుందండి టేస్టు. మొత్తం మసాలాలన్నీ ఇలా పెట్టేసి చక్కగా ఇలా మొత్తం కూడంతా అప్లై చేయండి. బాగా రుద్దండి. రుద్ది 6 గంటలు అలా వదిలేయండి. మీ ఇష్టం, ఇంక ఎక్కువ వదిలేసుకున్నా ఏం పర్లేదు. 10 గంటలు వదిలేసినా ఏమవుదో. 6 గంటలు అయితే ఇలా వదిలేసానండి. వదిలేసిందని తీసి చూడండి, జాలి గిన్నె ఉంటుంది కదా, జాలి గిన్నెలో పెట్టి ఇందులోని కొత్తిమీర, పుదీనా, మరి కరివేపాకు కూడా వేసి మనం దీన్ని పట్టించానండి. తర్వాత 2వ లేయర్ కింద పట్టించి చూడండి, నేను చిన్న గుండుకి తీసుకున్నాను. ఆ గుండులో 1 గ్లాస్ వాటర్ వేసి చిల్లుల గిన్నెలో ఈ తందూరి చికెన్ కోడిని పెట్టి మూత పెట్టి ఉడికించానండి. 1 అరగంట ఉడికించాను. 2 పక్కలను తిప్పి మరి ఉడికించానండి. చాలా మెత్తగా ఉడికిపోయింది. అంటే ఆవిరి మీద ఉడికించానండి. ఆవిరి మీద ఉడికించడం వల్ల చూడండి ఎంత మెత్తగా ఇలా సాకు ఇలా తోస్తుంటే దూసుకుపోతుంది. అంత మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం రేకు మీద పెట్టి కాల్దామండి. కాల్చాలండి. ఉడికిపోయింది కదా, ఇప్పుడు తీసేద్దాం. ఆ 2 పక్కల కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత తీసేసి పెనం మీద పెట్టానండి. స్టవ్ మీద నిప్పులుంటే నిప్పుల మీద కాల్చుకోవచ్చు, లేదనుకుంటే ఇలా కాల్చండి. చాలా ఈజీ. ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తందూరి చికెన్ చూడండి. ఇది పెట్టి జాలి గిన్నె పెట్టి దీని మీద నేను కాల్చుకుంటున్నాను. చాలా చక్కగా రుచికరంగా చాలా మంచి స్పైసీగా, మీకు స్పైసీ కావాలంటే మిరియాలు ఎక్కువ వేసుకుని అద్దుకోండి. స్పైసీగా ఉంటుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. ఇందులో చూడండి ఎలా పీస్ ఎలా వచ్చిందో. ఇందులో 3 రకాలు: ఒకటేమో పులుసు, ఒకటేమో సాసు, టమాటా సాసు, ఒకటేమో గ్రీన్ మిర్చి సాస్ అండి. ఈ సాసులతో చూడండి ఎంత మెత్తగా, చూసారా ఎంత బాగా ఉడికిందో. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అలాగే కొన్ని నిమ్మకాయలు, కొన్ని ఉల్లిపాయలు కూడా పక్కన పెట్టుకున్నాం. మరి చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చితే మరి మర్చిపోకండి, ఇంట్లో తందూరి చికెన్ ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగా ఉడుకుతుందండి. ఇలా చేసుకున్నారంటే మరి ఇంటిల పాతి చక్కగా తినొచ్చు. మరి ఒక కోడిని తెచ్చుకుని మనం ఇలా శుభ్రం చేయించుకుని ఇలా తెచ్చుకుంటే చక్కగా ఇంట్లోనే మనం తందూరి చికెన్ తయారు చేసుకోవచ్చండి. మరి టేస్ట్ ఇది ఎలా చేయాలో ప్రాసెస్ అంతా చూసారు కదా. ఇంట్లో ఓవెన్ లేకుండా, అలాగే నిప్పులు లేకుండా ఎలా చేసుకోవాలో చూపించాను కదండి. చాలా టేస్ట్గా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. అలాగే ప్రతి ఒక్కరూ నా వీడియోకి సపోర్ట్ చేయండి, నా ఛానల్కి. మరి ఛానల్లో ప్రతిది కూడా మీకు తెలియపరుస్తాను. సింపుల్లో ఇంట్లో ఎలా చేసుకోవాలో బ్యాచిలర్స్ ఎవరైనా చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. చాలా ఈజీ. జాలి గిన్నె నుండి మీకు
అదేంటి ఇలా ఉడికించి చూడండి. ఇది తీసాను. మన కాళ్ళుకి లెగ్ పీసులాగా వచ్చేసాయి. చాలా రుచిగా కూడా ఉందండి. మసాలా పెట్టడం వల్ల, మసాలా పెట్టడం ముందు తయారు చేయడం చూసుకోండి. ఉంటానండి మరి ఒక అద్భుతమైన వీడియోతో.